ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సిపిఐ ముందుంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వర్య అన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా కర్నూలుకు వచ్చిన ఆయనకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామని చెప్పారు. ఇంకెప్పుడు పూర్తి చేస్తారు కాబట్టి నీటిపారుదల ప్రాజెక్టు విషయంలో ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత క్రమం లేకుండా పోతా ఉంది. అందుకనే సిపిఐగా మేము చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా మీరు నరేంద్ర మోడీని పొగడ, నరేంద్ర మోడీ లోకేష్ బాబును పొగడ, లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ పొగడ, మీరు పొగుడుకుంటా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ హక్కును కూడా సాధించినటువంటి పాపాన మీరు పోలేదు. పైగా ఈయన ఎవరు, మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు నిన్న ఆడికి పోయాడు, తిరుపతికి పోయాడు. తిరుపతి పోయి 2 లక్షల బుక్కులు చదివానని చెప్పి ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ను సూటిగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అడుగుతుంది, నువ్వు ఏం బుక్కులు చదివావో మాకు తెలియదు, కానీ వృక్షశాస్త్రం ఒక బుక్ తెచ్చుకొని చదువుకుంటే బాగుపడతామని చెప్పి మేము సలహా ఇస్తున్నాం. ఆడంతా వెంకటేశ్వర స్వామికి ఎప్పుడో దెబ్బ తగిలిందంట. ఆ దెబ్బ తగిలిన తర్వాత రక్తం కింద పడిందంట. ఆ రక్తం కాస్త రక్తచందనమై మలిసిందంట. అవి శేషాచలం అడవుల్లాగా రూపొందాయంట. ఏంటి ఇంత అశాస్త్రీయమైనటువంటి భావజాలాన్ని ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఇంత అశాస్త్రీయమైన భావజాలాన్ని భవిష్యత్ తరాలకు అందించేటువంటి చర్యలకు పాల్పడడం ఇంతకంటే నీచం, నైత్యం మరో